25,000 బడ్జెట్లో గేమింగ్ కోసం ఏ మొబైల్ కొనాలి, కెమెరా కోసం ఏ మొబైల్ కొనాలి, మెయిన్గా వీడియో రికార్డింగ్కి ఏది బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఏది అవుతుంది. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో అండర్ 25,000 ప్రైస్ రేంజ్లో ప్రజెంట్ మనం కొనగలిగే బెస్ట్ మొబైల్స్ ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కెమెరా ప్రయారిటీ ఉన్న వాళ్ళు ఏది ప్రిఫర్ చేయాలి, గేమింగ్ ప్రయారిటీ ఉన్న వాళ్ళు ఏది ప్రిఫర్ చేయాలి అండ్ ఓవరాల్ ఆల్రౌండర్ ఆప్షన్స్ ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ మొబైల్ కోసం మీరు అండర్ 25,000 చూస్తుంటే ఐక్యూ నియో 10R లాంచ్ చేసింది. 27,000 అలా లాంచ్ చేశారు. బట్ చాలాసార్లు రీసెంట్గా ఆఫర్స్లో 23 నుంచి 25,000 మధ్యలో వచ్చింది. ప్రజెంట్ కూడా అదే ప్రైస్ రేంజ్లో ఉంది. ఆ ప్రైస్ రేంజ్లో గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్నవాళ్ళు అండ్ మల్టీ టాస్కింగ్ చేసేవాళ్ళు, హెవీగా యాప్స్ వాడే వాళ్ళకి పర్ఫెక్ట్ ఆప్షన్. సో పవర్ బాగా ప్రయారిటీ ఉన్న వాళ్ళకి దీని మించిన ఆప్షనే లేదు ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ మన ఛానల్లో రివ్యూ ఉంది, నేనైతే టెస్ట్ చేశాను. వీడియో క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఫొటోస్ పరంగా కొంచెం తగ్గినప్పటికీ సో వీడియో క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ గేమింగ్ సెంట్రిక్ మొబైల్ కోసం చూసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది. బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మన ఛానల్లో డీటెయిల్ రివ్యూ ఉంది, డెఫినెట్గా ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఈ మొబైల్ని మీరు పర్చేజ్ చేసే ప్లానింగ్లో ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి, ఛానల్కి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మరొక గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఆప్షన్ గురించి చూసినట్లయితే రియల్మీ P3 Ultra MediaTek Dimensity 8350 ప్రాసెసర్తో వస్తుంది. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగుండాలి, క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే ఉండాలనుకుంటారో వాళ్ళకి ఈ ప్రైస్ రేంజ్లో ఇది చాలా మంచి ఆప్షన్. అండ్ 3.5mm ఆడియో జాక్తో వస్తుంది. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా మనకి డీసెంట్గా ఉంటుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. 1.5K రెజల్యూషన్ ఉన్న క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ కెమెరాస్ కూడా డీసెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ అయితే 23,000 అలా ఉంది. బట్ చాలాసార్లు 21,000 ఆ రేంజ్కి అయితే వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో కలుపుకొని. ఆ ప్రైస్ రేంజ్లో కెమెరా చాలా బాగుంటుంది. అండ్ POLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఉంటుంది. అండ్ క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఎలాంటి యాడ్స్, బ్లోట్వేర్ ఉండవు. అండ్ IP68-69 రేటింగ్తో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో వస్తుంది. సో ప్రీమియం డిజైన్, ఇన్ హ్యాండ్ ఫీల్తో, డీసెంట్ కెమెరాస్తో, మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్తో కావాలనుకుంటే ఈ మొబైల్ని సో 21,000కి ఆ దగ్గరలో వస్తే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే మోటో కొంచెం అప్డేట్స్లో ఉంటాయి, సర్వీస్ కూడా కొంచెం వీక్ అయితే ఉంది. నేనున్న ఈ పర్టికులర్ టౌన్లో మీ ఏరియాలో ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ బెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్రౌండర్ ఆప్షన్ చూస్తే నథింగ్ ఫోన్ 3A. సో మన ఛానల్లో రివ్యూ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. యూనిక్ డిజైన్తో వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ స్నాప్డ్రాగన్ 7S Gen 3. చాలామందికి అయితే ఈ పర్ఫార్మెన్స్ అయితే సరిపోతుంది. గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ కాని వాళ్ళు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. ఈ ప్రైస్ రేంజ్లో టెలిఫోటో లెన్స్తో వస్తుంది. కొన్ని అప్డేట్స్ అయితే అవసరం, బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ కండిషన్లో డీసెంట్గానే ఉంది. ఇంకా రాను ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే చెయ్యొచ్చు. అండ్ UI కూడా చాలా క్లీన్గా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే వీళ్ళు బాక్స్లో దీనికైతే ఛార్జర్ ఇవ్వలేదు. అది దీంట్లో ఉన్న మైనస్ పాయింట్గా అయితే అనిపించింది నాకు. నెక్స్ట్ ఇది OnePlus Nord CE5 రీసెంట్గా లాంచ్ అయింది. 25,000 బ్యాంక్ డిస్కౌంట్తో 23,000కి అయితే వస్తుంది. ఒక మంచి ఆల్రౌండర్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. కెమెరాస్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవడానికి స్కోప్ ఉంది, బట్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉన్న ఒక ఆప్షన్గా అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. డిస్ప్లే చాలా బాగుంటుంది. MediaTek Dimensity 8350 Apex ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్తో చాలా మందికి కావాల్సిన గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్ని అయితే ఫుల్ఫిల్ చేస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. 7100 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో NFC-తో వస్తుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా క్లీన్గా ఉంటుంది. ఓవరాల్గా ఈ ప్రైస్ రేంజ్లో ఒక బ్యాలెన్స్డ్ ఆల్రౌండర్ అని అయితే చెప్పొచ్చు. సో ఇవి ప్రజెంట్ అండర్ 25,000లో మనం కన్సిడర్ చేయగలిగే ఆప్షన్స్. నేను ఇంకేదైనా మిస్ చేసి ఇంకా బెటర్ ఆప్షన్ ఉంది అని మీకు అనిపిస్తే కింద కమెంట్ చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 9 years అవుతుంది మనం ఛానల్ స్టార్ట్ చేసి. సో దాదాపు ఈ 9th ఇయర్లో తప్పితే అంతకుముందు ఎప్పుడు కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే స్ట్రెస్ చేసిన గుర్తు అయితే నాకు లేదు. మామూలుగా ఫ్లోలో చెప్పడం తప్పితే, సో కాకపోతే అది కూడా మ్యాటర్. సో నెంబర్ కూడా
చాలా అవసరం ఈ రోజుల్లో. అందుకే ఏ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చింది హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. అండ్ వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను అయితే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.